కృష్ణుడు. ఆ శబ్దంలోనే ఆకర్షణ ఉంది. ఆ కారణంగానే పెద్దలు, పిన్నలు, దేవతలు, బ్రహ్మ, ఇంద్రుడు అందరూ కూడా ఆ రూపానికి ఆకర్షితులైనారు. ఆయన నామాన్ని మనం స్మరించినట్లయితే మనలోని పాపాలను ఆకర్షించి తొలగించేస్తాడు అన్న భావన కూడా మనకు సంప్రదాయం. ఆ కృష్ణుడు పుట్టి బుల్లి బుల్లి అడుగులతో కదులుతున్నాడు అనేటువంటి భావాన్ని మనం గోచరిస్తే, ఆ స్వరూపాన్ని భావన చేస్తే అతను వెళ్ళిన మార్గంలో, అతని అడుగుజాడలలో, ఆ ధర్మక్రియలో నేను కూడా పాలు పంచుకుంటాను అనేదానికి సంకేతంగా ఆయన అడుగులు వేసుకుంటూ, ఆయనను మన ఇంటిలోనికి ఆహ్వానించినటువంటి రూపంలో ఆ అడుగులను నేలపై అలంకరించుకుంటూ ఉన్నాం. ఆ కృష్ణుని పాదాలు స్మరించిన, చూచిన, నమస్కరించిన పరిపూర్ణత, ఆనందం సిద్ధిస్తాయి. ఎందుకంటే కృష్ణుడు పరిపూర్ణతమావతారం. ఆయన అడుగులను మనం గుర్తులుగా వేసుకోవడం, ఆయన రాకను కోరుతూ వేసుకోవడం, ఆయన అడుగుజాడలను అనుసరిస్తాము అనే ప్రతిజ్ఞను మానసికంగా చేసుకోవడానికి